నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఉగాది విశిష్టత మరియు రాశి ఫలాల గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఉగాది పంచాంగం ప్రకారం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో కాస్త అంటే అనుకోనటువంటి సమస్యలు కొంత చిక్కునే అవకాశం ఉంది. అంటే వీరికి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం వీరికి సప్తమ గురుడు కూడా ఉన్నాడు. సప్తమంలో గురుడు పర్వాలేదు, కొంతవరకు ప్రయోజనం చేస్తాడు. అష్టమంలోకి వస్తేనే ఇది అష్టమ గురుడు అయిపోతాడు, అర్ధాష్టమ శని అయిపోతాడు. సరే, ముందుగా వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం మనం. ధనుసు రాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు. చాలా సంతోషపడ్డారుగా, హ్యాపీగా అలాగే ఉండాలని కోరుకుంటూ మీకు 14% లాభం ఉండాలని, 11% ఖర్చు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. అట్ ద సేమ్ టైం 5 గౌరవం, 6 అవమానం. అంటే రాజపూజ్యం 5, అవమానం 6. పర్వాలేదు, ఒక్క పాళ్లే కదా, తగ్గింది, నో ప్రాబ్లం. ఇక్కడ ఇందాక అనుకున్నటువంటి కోడ్ మనం ఇక్కడ అన్వయించుకోవాలి. 5 గౌరవించే వాళ్ళు అల్పులు, 6 వాడు ఇక్కడ 5 ఇక్కడ గౌరవించే వాళ్ళు అల్పులే, 5 అవమానించే వాళ్ళు అల్పులే. అంటే 2 ఈక్వల్. ఒకడున్నాడు కదా ఎక్స్ట్రా, ఈ ఒక్కడే హై లెవెల్ గా గౌరవించాల్సిన వాడు వీడిని అవమానం చేస్తాడు. అది కుప్పకూలిపోయేటువంటి అవమానం. అది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. కాబట్టి ఎక్కడైనా సరే కాస్త ఉంటే మనకు మంచిది, లేకపోతే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి విషయంలో నేనున్నాను అని ముందుకు వెళ్ళకూడదు. రెండవది ఏంటంటే, వీళ్ళకి ఇతరుల మీద ఉండేటువంటి ఉత్సాహం, వీళ్ళ మీద ఉండే ఉత్సాహం అంటే కొంపలు అనాలి. ఇతరుల మీద ఉండే ఉత్సాహం కాస్త వీడికి మాత్రం ఉండి, వీడి ఇంటి మీద ఉండదు. వాడికి అవతోడు ఏమనుకున్నాడు, అవతోడు పెళ్ళాం ఏం చేసింది, అవతోడు మొగుడు ఏం చేశాడు, వీడేం చేశాడు, వాడేం చేశాడు, వీడు బాగా పరీక్ష రాశాడా, వీడు ఉద్యోగంలో ఉన్నాడా, వీడు వ్యాపారం చేస్తున్నాడా, ఏం వ్యాపారం చేస్తున్నాడు, వీడు ఇక్కడ దొంగతనం చేశాడా, అంటే అవతల వ్యక్తుల యొక్క నెగిటివ్ ని వెతికేటువంటి తత్వం ఎక్కువ పెంచుకున్నారు వీళ్ళు. గత 2 ఏళ్ళ నుంచి ఈ దాంట్లో ఉన్నారు వీళ్ళు. వీడిది గురిగింజ వీడి నలుపు వీడు కనబడదు, పక్కోళ్ళ గురిగింజ కింద నలుపుదని చూపిస్తుంటాడు వీళ్ళు అనమాట. అటువంటి వ్యక్తులు వీళ్ళై ఉంటారు. దీనివల్ల వీరికి వచ్చేటువంటి ఆర్థిక లాభాలు, ఇతరత్ర విషయాలన్నీ కూడా నష్టపోయే అవకాశం. అంటే సెల్ఫ్ రియలైజేషన్ లేకపోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం, నేను ఒక్కడినే అని చేయగలను, నాకున్నటువంటి ఆస్తుల గురించి గొప్పగా చెప్పుకోవడం, నేనే మంచివాడు అనుకోవడం, చేసేవన్నీ తప్పు పనులు, ఇతరుల మీద నిందారోపణలు చేసేటువంటి తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. కారణం వీరికి ఈ యొక్క గురు ప్రభావం అనేది వీరి మీద ఎక్కువ చూపిస్తుంటుంది. అది అష్టమ గురుడు వీరికి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ వరకు అవమానం, చికాకు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, తొందరపాటుతనం, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, ప్రభుత్వ ఉద్యోగ దొంగలుగా పట్టుబడడం, లంచగొండగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం నాశనం చేసుకోవడం, ఒక ఉద్యోగం ఇంకో ఉద్యోగం మారాలనుకోవడం, ఇవన్నీ జూన్ టు అక్టోబర్ మధ్య చెయ్యకూడదు. జూన్ లోపల వీరికి వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కలిసి రావడం, కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, అనుకూల చోటుకు ఉద్యోగ లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఇవన్నీ జూన్ లోపలే ఉన్నాయి. మళ్ళీ అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్లో అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, పిల్లల విషయంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే షేర్ మార్కెట్ లాభాలు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఊహించినటువంటి ఆదాయాన్ని పొందుకునే అవకాశం, అనేక రకాల రుగ్మత నుంచి బయటపడడం, రోగనాశనం, రుణ విమోచనం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి అటు ఇటు బాగా ఉన్నాయి. మధ్యలో ఉండేటువంటిది ఈ 5 నెలలు మాత్రం ఎత్తి కుదేస్తే 7 నెలల కంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి 5 నెలలు కనుక మనం జాగ్రత్తగా ఉంటే 100% లాభాలు ఉంటాయి. ఇంత బాగా చెప్పారు కదండి 5 నెలలు అంటే, ఈ 5 నెలల ప్రభావం నెగిటివ్ ఎక్కువ ఉంది కాబట్టి 40+, 60- గా చెప్పబడుతుంది. ఎందుకు, ఇక్కడ అర్ధాష్టమ శని ఒకడు, ఇక్కడ అష్టమ శని గురుడు రాబోతున్నాడు. కాబట్టి తప్పకుండా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, నృసింహస్వామి అష్టోత్తరం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, ఎవరికైనా నల్ల నువ్వులు, పెసలు దానం ఇచ్చుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనికి మాలిన పనులు చేయకూడదు. నీ కుటుంబం పైన దృష్టి పెట్టుకుంటే, నీ పిల్లల దృష్టి పెడితే శుభయోగాన్ని, ఆనందాన్ని పొందుకుంటావు. పరుల విషయంలో నీకు అనవసరంగా ఉంటే చాలా మంచిదని రాశి వారికి మనం చెప్పవచ్చు. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.